డాక్టర్ బాలాజీ, పిఠాపురం జేజేఆర్ హాస్పిటల్లో ఫిజిషియన్. దేవి గారు మన హాస్పిటల్కి నడవలేని స్థితిలో వచ్చారు. వచ్చిన తర్వాత డయాగ్నోస్డ్ యాస్ గులియన్-బారె సిండ్రోమ్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లోనే మరి పాత ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగ రికవర్ అయ్యారు. సో వీఆర్ హ్యాపీ టు సే దట్ వీ కెన్ ట్రీట్ దిస్. ఇలాంటి కేసుని కూడా మనం పిఠాపురం హాస్పిటల్లో ట్రీట్ చేయగలుగుతాము. మన దానికి సంబంధించిన అన్ని స్టాఫ్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ 24 hours ఎమర్జెన్సీ ఐసీయూ ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. మన హాస్పిటల్లో దేవి గారు ఒక 2 weeks ముందు అడ్మిట్ అయ్యారండి. తను కంప్లీట్లీ ప్యారలైజ్డ్ కండిషన్లో వచ్చారు మన దగ్గరికి. మనం ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసి ఆ కండిషన్ని గులియన్-బారె సిండ్రోమ్ లాగా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసాము. పేషెంట్కి కావాల్సిన కేర్ కంప్లీట్గా మన ఐసీలో పెట్టి 24 hours మనం కేర్ ఇవ్వగలిగాము. నెక్స్ట్ తను ఒక 2-3 daysలోనే ఇంప్రూవ్మెంట్ చూసారండి. ఫస్ట్ అసలు కంప్లీట్ ప్యారలైజ్డ్ కండిషన్లో వచ్చిన తను ముందు లెగ్స్ మూమెంట్ అది స్టార్ట్ చేశారు. తర్వాత హ్యాండ్ మూమెంట్ అది వచ్చిందండి. మెల్లమెల్లగా సిట్టింగ్ పొజిషన్లోకి రావడం, తర్వాత స్టాండింగ్ పొజిషన్లోకి రావడం, తర్వాత అసలు సపోర్ట్ లేకుండా నడవగలగడం, ఇదంతా వితిన్ స్పాన్ ఆఫ్ 2 weeksలో మనకి జరిగింది. తను మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మనల్ని కంప్లీట్గా ట్రస్ట్ చేశారు. మనం కూడా పేషెంట్ని అంతే బాగా కేర్ తీసుకొని బయటికి తీసుకురాగలిగాము ఆ కండిషన్ నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదో మనకి సీరియస్ కండిషన్ వచ్చింది ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫెసిలిటీస్తో మన దగ్గరే మన పిఠాపురంలోనే జేజేఆర్ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా పెట్టుబడి ఉండిందండి. ఏ కండిషన్ అయినా, ఎంత సీరియస్ కండిషన్ అయినా డీల్ చేయడానికి రెడీగా ఉంది. సో మన దగ్గర 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. 24/7 అవైలబుల్ ఉండే డాక్టర్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది, ల్యాబ్ ఉంది. సో ఇంకెక్కడికో ఏదో మనకి ఎమర్జెన్సీ వచ్చింది ఎక్కడో దూరానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి అందుబాటులోనే మన ప్రజలకి కాస్ట్ ఎఫెక్టివ్గా, అంటే మనకు ఎంతో ఖర్చు చేయకుండానే మనం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం ఇక్కడ. సో మనకి ఎటువంటి సీరియస్ కండిషన్ వచ్చినా, ఎటువంటి ఎంత అర్ధరాత్రి అయినా మనకి అవైలబుల్గా జేజేఆర్ హాస్పిటల్ ఉందండి. నమస్తే అండి, మాది ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమండి. పేరు ఎస్ దేవి అండి. మా అమ్మగారి తీపూరండి. మా అమ్మగారికి బాగోలేదని నేను చూడటానికి వచ్చానండి. ఈ హాస్పిటల్లోనే మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేశారు. నేను వచ్చిన 2 రోజులకి నాకు సడన్ గా ఇవన్నీ పొట్లు వదిలేసిందండి. చేతులు, కాళ్ళు అన్ని మొత్తం బాడీ అంతా సపోర్ట్ చేయకుండా అయిపోయిందండి. మళ్ళీ ఇదే జేజేఆర్ హాస్పిటల్ కి తీసుకొచ్చారండి. ఇక్కడ తీసుకొచ్చిన 2 నిమిషాలుగా నాకు స్టార్ట్ చేశారండి. అంతా మొత్తం డాక్టర్ గారితో ఒకటి అంతా మాట్లాడించారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 వారం రోజులు ఐసీలో ఉంచారండి. డాక్టర్ గారు చాలా కేరింగ్ చేశారు, బాగా చూసుకున్నారండి. నర్సులను ఐఎంలైన్ చాలా బాగా కేర్ తీసుకున్నారండి. 1 వారం రోజులు అయిన తర్వాత మా అమ్మ రూమ్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు నేను నడవగలుగుతున్నానండి. బాగుంది. నాకు ఫిజియోథెరపీ కూడా ఈరే అరేంజ్మెంట్ చేశారు. చక్కగా ఉందండి. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తానన్నారు. చాలా బాగుందని చాలా బాగా చూసారు. డాక్టర్ గారు కూడా ఉదయం సాయంత్రం బాగా కేర్ చేసి వచ్చేవారండి. బాగా అడిగేవారు, బాగా తెలుసుకునేవారు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పినా ఇసుక్కోకుండా చాలా బాగా కేరింగ్ చేసి చూసేవారండి. చాలా బాగా చూసుకున్నారండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మేము హెయిర్ సెలూన్ అండి. మా వారు ఈయన పైడ్రజెంట్ ఆయన పేరు. చాలా కష్టపడ్డారండి. మేము అనుకోలేకుండా కోలుకోలేని దెబ్బ తగిలింది. కానీ హాస్పిటల్ వారు మమ్మల్ని వదలకుండా చాలా జాగ్రత్తగా కేర్ చేశారండి. ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉందండి. ఆయన మాది మిడిల్ క్లాస్ అండి. చాలా కష్టపడ్డారు. ఏదో బాగా చేశారు. తర్వాత 24 hours డ్యూటీలోనే చూసేవారండి. ఐసీలో కూడా చాలా బాగా కేర్ చూసేవారు, చాలా బాగా చూసేవారు. నేను ఇప్పుడు బాగా ఎక్కగలుగుతున్నానని, నడవగలుగుతున్నాను. స్టాండ్ పట్టుకుని నడిచినా స్టాండ్ లేకుండా కూడా నడవగలుగుతున్నాను. ఈ రోజు డిశ్చార్జ్ చేశారండి డాక్టర్ గారు. అందరికీ అందరం నమస్కారం. నమస్తే అండి, నా పేరు కోట సత్యనారాయణ, మాది పిఠాపురం. ఈవిడ మా సిస్టర్ సగరాల దేవి అంటే ఎస్ దేవి. ఇక్కడ మా అమ్మగారికి కొంచెం నీరసం చేస్తే ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆవిడ కోలుకుంది. తీసుకొని వచ్చిన తర్వాత మా అమ్మగారు చూడడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రకమైన కంప్లైంట్ బయలుదేరిందండి. సార్ చూశారు. క్రిటికల్ కేసు అని అన్నారు, కానీ మేము కూడా భయపడ్డాం. సార్ మాకు మీరేం కంగారు పడొద్దు అబ్బాయి, మంచి ట్రీట్మెంట్ చేద్దాం, తొందరపడొద్దు అన్నారు. ఇవాళ దేవుడి దేవుళ్ళ ఇంతవరకు నడుస్తుందంటే మాకు సార్ చాలా సూపర్గా చూశారండి. అలాగే కేరింగ్ కూడా బాగుంది. అలాగే డాక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వస్తాం, రావడం, చేయడం ఎలా ఉందమ్మా ఏంటని అడుగుతాం.
ఇవన్నీ ఉన్నాయండి. ఇంత తొందరగా కోలుకోవడం కారణం మాకు మా బాలాజీ సారే సార్. అలాగే మాకు ఈ జేజీఆర్ హాస్పిటల్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఐసీలో ఉన్నప్పుడు చాలా బాగా సిస్టర్స్ మాకు కేర్ తీసుకునేవారండి. ఎనీ టైం నైట్ ఏది అవసరమైనా పిలిస్తే పాపం వచ్చి వాటర్ అని ట్యాబ్లెట్స్ అని ఇంజక్షన్లు అని చేసి బాగా సపోర్ట్ చేశారండి. దానివల్ల మేము తొందరగా కోలుకోగలిగాం. చాలా బాగా కేర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ మా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జేజీఆర్ హాస్పిటల్. మాకైతే ఈ పేషెంట్ కోసం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పేషెంట్ మళ్ళీ నడుస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే జేజీఆర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మన పేషెంట్కి కూడా చాలా సాటిస్ఫై అయ్యారు.